ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం వరల్డ్ వెటర్నరీ డేను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా జంతువుల ఆరోగ్యము, సంక్షేమం అలాగే మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటంలో వెటర్నరీ డాక్టర్ల పాత్రను గుర్తించడానికి ఈ రోజు జరుపుకుంటారు. 2020 సంవత్సరానికి వెటర్నేరియన్స్ గార్డియన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్ అనే థీమ్ను ఎంపిక చేశారు. ఆహార భద్రత, ప్రజా ఆరోగ్యం మరియు జంతు ఆరోగ్యాన్ని కాపాడటంలో వెటర్నరీ సేవల ప్రాధాన్యతను ఈ థీమ్ సూచిస్తుంది. మనం ప్రపంచ పశు వైద్య దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ గుంటూరు జిల్లాలో జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకంగా మనకున్న పశు వైద్యులందరూ కూడా వివిధ రకాల హోదాల్లో బీవీఎస్సీ అండ్ వెటర్నరీ కోర్సు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి చక్కగా విజయవంతం చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఆఖరి శనివారాన్ని ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా మొత్తం ఈ కంట్రీ కాకుండా వరల్డ్లో ఉన్న పశు వైద్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మనం అందించే మూగజీవులకి అందించే సర్వీసెస్ని ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి పశు వైద్యులు వారి యొక్క పశువులకి సాధక బాధల్ని తీర్చడానికి ఒక టీమ్ వర్క్ కింద మేము పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే, మనకి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కొద్దిగా అలజడులకి గురవడం వల్ల పశు సంపద ద్వారా ప్రతి మనిషి కూడా ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటూ పాలు, మాంసం, గుడ్లు అనేవి ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి అవి సామాన్యులకు కూడా అందే విధంగా మేము ఒక థీమ్ని ఏర్పాటు చేసుకొని పశువులకు కావాల్సిన వ్యాక్సినేషన్స్ కానీ, కృత్రిమ గర్భధారణలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో పశుసంవర్ధక శాఖ మా గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ అందరికీ కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు మన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వారు పైనీరు వారు అధినేత చుక్కపల్లి రమేష్ గారు, అదేవిధంగా రాకేష్ గారు మాకు సహకరించారు. ఆర్థికంగా కానీ అధికంగా మాకు మోరల్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఒక మాట ఇచ్చారు మాకు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మీరు శిబిరాలు కానీ, పశు వైద్య శిబిరాలు కానీ, అదేవిధంగా విలేజ్లో ఏదైనా ఇలాంటి అవగాహన సభలు పెడితే మేము పూర్తిగా సహకరిస్తారు వాళ్ళు మాట ఇచ్చారు. ఆ విధంగా మేము అందరం కూడా ఏ గ్రామంలో కానీ, ఏ మండలంలో సరే ఒక పశు వైద్య శిబిరాలు కానీ, అవేర్నెస్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేసింది. మేమందరం డాక్టర్స్ కూడా మేమందరం వాళ్ళకి అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామని మనం మాట ఇచ్చడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని ఆశిస్తున్నాం. ఈ ఒక్కటే కాదు, మనం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎవరి ఇయర్ కూడా ఘనంగా ప్రతి డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి దీన్ని ఎంతో ఆనందకరంగా ప్రపంచానికి తెలిసేటట్టుగా మా ఒక్క ఉనికిని మేము ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని రైతులకు తెలియజేయడం కోసం మాత్రమే, మా సర్వీసెస్ ని మీరు వాడుకోండి అని తెలియజేయడం మాత్రమే ఈ వరల్డ్ వెటర్నరీ డేని ఈ రకంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ కష్టకాలంలో మేము ఉన్నామని గుర్తు చేసుకొని మా దగ్గర రావడానికి మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మీరు మీ వల్లే మేము ఉన్నాము కాబట్టి మీ అందరికీ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా వెటర్నరీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.